కోతి కొబ్బరి చుక్క దొరికినట్టు ఆవేశపడిపోతా మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి. దేశం, సమాజం, తెలంగాణ సమాజం విషయంగా ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఏ వ్యక్తి అయితే ఎకనామిక్ అఫెన్సెస్ చేసినారని చెప్పి ఈ రోజు అన్ని దినపత్రికలు ప్రభుత్వంగా ఘోషిస్తున్నాయో ఆ వ్యక్తితోటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని చెప్తున్నటువంటి కేసీఆర్ గారు ఇంటికి వచ్చి ప్రగతి భవన్లో భోజనం చేసుకుంటాడైనా ఇలా రంకెలేస్తున్నటువంటి యువరాజు దావోస్ లో ఇదే గౌతమ్ అదానీని కలిసి ఒప్పందాలు చేసుకున్నాడని పేపర్లలో వార్తలు వస్తాయి. ఇదే తెలంగాణ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గౌతమ్ అదానీని కలిసి పెట్టుబడుల కోసం ఆహ్వానించినాడు, తెలంగాణలో పెట్టుబడులు తీసుకొస్తున్నాడని చెప్తారు. చంద్రశేఖరరావు గారు కలిస్తే తప్పు లేదు, కేటీఆర్ గారు కలిస్తే తప్పు లేదు, ఆఖరికి ఇప్పుడు పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా పోయి గౌతమ్ అదానీతో పెట్టుబడులు పెట్టుమని ఒప్పందాలు చేసుకుంటే తప్పు లేదు. అదే దినపత్రికలో వచ్చిన వార్తలు లేదా అదే అమెరికన్ కోర్టులో వచ్చినటువంటి ఆరోపణలు ఇంకొంచెం వెనక్కి వెళ్ళి మనం గమనంలో తీసుకుంటే అప్పటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎవరున్నారు? అప్పుడు ఛత్తీస్గఢ్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటుంది, ఒడిశాలో బిజు జనతాదళ్ అధికారంలో ఉంటుంది, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది, తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో అవినీతి జరిగింది అని వస్తే రాహుల్ గాంధీ అనేటువంటి ఎంపీ ఒక ప్రెస్ మీట్ పెడతాడు. నిన్న ఏం మాట్లాడతాడు రాహుల్ గాంధీ? ఇది మోడీకి ఆదానికి ఉన్నటువంటి మోదానికి సంబంధం, దీని మీద ప్రజలకు నిజాలు తెలవాలని మాట్లాడతాడు. అందుకని నేను పప్పు అని ఎందుకు పిలుస్తాను ప్రజలు అంటే కిందికనే పిలుస్తారు రాహుల్ గాంధీ. కుంభకోణం జరిగింది అని చెప్పబడుతున్నటువంటి 4 రాష్ట్రాల్లో తమిళనాడులో డిఎంకే, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ, ఒడిశాలో బిజు జనతాదళ్, ఇకపోతే అటు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నిజంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదానితోటి లావాదేవీలు, వ్యాపార సంబంధాలు కొనసాగించకపోతే అయ్యా రాహుల్ గాంధీ ఛత్తీస్గఢ్ లో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి ఒప్పందం ఏందో చెప్పుంది. రేవంత్ రెడ్డి మొన్న పోయి చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏందో చెప్పుంది. ముందు వీళ్ళు మీ పార్టీలో కాదో తెలుసుకోను. ఒకవేళ వీళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రులే అయితే ఈ రాష్ట్రాల్లో కుంభకోణాలు జరిగినాయని అమెరికన్ కోర్టు నరేంద్ర మోడీ గారి దగ్గర కుంభకోణం జరిగిందని చెప్పలే. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ లో జరిగినాయని చెప్పింది. ఈ 4 రాష్ట్రాలని పాలిస్తున్న దాంట్లో 2 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఎవరంటే కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ మిత్రపక్షాల ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి రాహుల్ గాంధీని పప్పు అని పిలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది దేశ ప్రజల కంటే? ఇంకొక ఇందుకే తప్పు చేసింది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే ఆ దానికి సంబంధించి ఏదో ఒకటి అమెరికన్ కోర్టులో ఒక పిటిషన్ ని ఒక ప్రాసిక్యూటర్ ఆర్గ్యూ చేసిండు. నేరం ఆరోపించబడింది, నేరం నిరూపించబడలేదు. దానికే ఏదో అయిపోయినట్టు ఎల్లుండి జరగబోయేటువంటి పార్లమెంట్ లోపల మేము మోదీని ఇది చేస్తాం, అది చేస్తాం, మీ తాత కాడికి చూస్తా ఉన్నాం ఏం చేస్తా ఉన్నారు, ఏం చేసుకుంటూ వచ్చినారని. కొత్తగా నువ్వు చేసేది ఏముంది? 4 సార్లు 5 సార్లు ఎంపీ గెలిస్తే కూడా ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేటువంటి అవగాహన లేకుండా మాట్లాడడం అనేది బాధ్యత రాహిత్యమైంది. నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పారదర్శకత కోసం పనిచేస్తా ఉన్నాం. హిండన్బర్గ్ ఎవరిది? హిండన్బర్గ్ పేపర్ లో మీరే రాపిస్తారు, మీరే వార్తలు నిజేపిస్తారు. సోరెన్ ఎవరు? జార్జ్ సోరెన్ అనేటువంటి షేర్ల మార్కెట్ లో ఒక దళారాయణని పెట్టుకొని వచ్చి ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థను ఎగిరినటువంటి భారతదేశాన్ని చిన్నాభిన్నం చేసేందుకు పడినటువంటి కుట్రలో రాహుల్ గాంధీ అనేది ఒక పావు తప్ప ఇంకొకటి కాదు. సో అమెరికాలో కానూన్ ఉంది, భారతదేశంలో ఎట్లయితే ఇండియన్ పీనల్ కోడ్ ఉంటుందో అమెరికాలో అమెరికా దేశం కానూన్ ఉంటుంది. అమెరికాలో కేసు పెడితే అమెరికా ఇష్టమైన ఆదాని ఇష్టం. ఇన్ వాట్ వే బీజేపీ ఈజ్ కన్సర్న్ విత్ అదానీస్ ఇష్యూ ఇన్ అమెరికా? ఒక్కడి దగ్గరైనా అమెరికాలో అక్కడున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యూ చేసినటువంటి 4 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం అన్న భాజపా పాలిత రాష్ట్రం ఉందో చెప్పాలి రాహుల్ గాంధీ. ఏం తెలవకుండా ఎవడో రాసిస్తే ఏం మాట్లాడాలో కూడా తెలవకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే ఇది దేశ హితానికి మంచిది కాదనేది మేము రాహుల్ గాంధీ గారికి చెప్పదలుచుకున్నాం. మేము గిట్లే మాట్లాడతాం, రాజకీయంగా బట్టగలిసి మీద పారేస్తాం, బురద చల్లుతాం. మీరు కనుక్కోండి అంటే దేశ ప్రజలు ఇప్పటికే 1, 2, 3 సార్లు నరేంద్రుడి నాయకత్వానికి క్లీన్ చీట్ ఇచ్చి
మీరు గోద్రా దగ్గర నుంచి మొదలుకొంటే ఆదాని దాకా ఎన్ని మాటలు మాట్లాడినా ఈ దేశ ప్రజల విశ్వాసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్ గా 3వ ఈ దేశంలో అధికారంలోకి వచ్చింది. మీరిట్లే అబద్దాల పునాదుల మీదుగా మీ పార్టీని పెంచాలని కోరుకుంటే, మేము ఎదుగుతామని మీరు భావిస్తే 4వ కూడా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తారనడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఐ హావ్ 2 డిమాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రాహుల్ గాంధీ. 1, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మీద ఏం చర్య తీసుకుంటావో చెప్పు. ఆదానితో ఒప్పందం చేసుకుని దాంట్లో అవినీతి ఉందని అక్కడ బయటపడ్డందుకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీకి సస్పెండ్ చేస్తావా? రాహుల్ గాంధీ చెప్పాలి. తెలంగాణ ముఖ్యమంత్రి నువ్వు వద్దన్న తర్వాత పోయి ఆదానితో దోస్తానం చేసి ఆదానితోటి అగ్రిమెంట్లు చేసుకుంటుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఏం చర్య తీసుకుంటావో చెప్పాలి రాహుల్ గాంధీ. అబద్దాల పునాదులుగా పార్టీని నిర్మించాలనుకున్నావు కాబట్టి గత 3 సార్లు మీరు డబుల్ డిజిట్ కే పరిమితమైనరు. భవిష్యత్తులో మీ పార్టీ పూర్తిగా నశించిపోయడానికి కారణం ఎవరైనా అవుతారంటే దానికి రాహుల్ గాంధీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీ పార్టీలో చాలా మంది వకీలు ఉన్నారు, కపిల్ సిబాల్, చిదంబరాలు, మన తెలంగాణకి ఆయనకు రాజ్యసభ ఇచ్చిర్రు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళని అడుగు, రాహుల్ గాంధీ చెప్తారు. ఆరోపణ ఏంది, నిరూపణ ఏంది అనేది ముందు తెలుసుకుని మాట్లాడాలి. ప్రతి దేశం తనకంటూ కొన్ని క్రిమినల్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని ఉంటుంది. దుబాయ్ లో ఒక చట్టం, అమెరికాలో చట్టం, ఆస్ట్రేలియాలో చట్టం, భారతదేశంలో చట్టం, లంకలో ఇంకో చట్టం ఉంటుంది. అమెరికాల కేసు అయితే ఆదానిని ఇండియాలో అరెస్ట్ చేయమని అడుగుతారు. ఇది వీళ్ళకు ఉన్నటువంటి తెలివి. అందుకనే దేశ ప్రజలు మిమ్మల్ని గాడించారు, మమ్మల్ని గీడించారు అనేది ఒకసారి రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలి. నిజంగా దాంట్లో ఏమైనా నమ్మకం ఉంటే, మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే, గత 10-12 ఏళ్ల నుంచి పాడిందే పాడరా పాసుపల్ల భాగవతం అని ఆదాని మోడీ మోదాని అని మాట్లాడుతున్నారు కదా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్ని కోర్టులు ఉన్నాయి. కపిల్ చిదంబరాలు ఇంకా చాలా మంది ప్రముఖ న్యాయవాదులు ఉన్నారు కదా మీ దగ్గర. ఏం చేస్తున్నారు? కేసులు ఎందుకు వేస్తలేరు? ప్రజలు మీ మాటను ఎందుకు నమ్ముతలేరో ఒకసారి మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. అందుకని నోరున్నది కదా అని మోడీ మీద ఏదో బురద చల్లాలని చూస్తే అది సూర్యుని మీద ఉమ్మేసినట్టు అవుతుంది. అది మీ మీదనే పడుతుంది, మీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మీదనే పడుతుంది, మీ తెలంగాణ ముఖ్యమంత్రి మీదనే పడుతుంది, మీ మిత్రపక్షమైనటువంటి డిఎంకే మీద పడుతుంది, లేకపోతే ప్రాంతీయ పార్టీలైన బిజు జనతా దళ్ వైఎస్ఆర్సీపీ మీద పడతాయి తప్ప భారతీయ జనతా పార్టీ ఆ రోజు, ఈ రోజు, రేపు కూడా ఆదాని విషయంలో కడిగిన ముత్యం వల్లనే బయటకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అబద్దాల ప్రచారాన్ని తెలంగాణ ప్రజానికం నమ్మొద్దని మేము ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తాం. థ్యాంక్ యూ.